విశాఖ మహానగర పాలక సంస్థ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ యూసీడీ విభాగం అధికార వైకాపా అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ నుంచి నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్పై యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వచ్చిన పాపు నాయుడు ఎన్నికల నిబంధన తుంగలో తొక్కి వైసీపీ అభ్యర్థుల సేవలో మునిగి తేలుతున్నారని జనసేన నాయకులు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యూసీడీ రిసోర్స్ పర్సన్ను అదుపు సంఘాల అధ్యక్ష కార్యదర్శులు వారి పరిధిలోని మహిళల ఆధార్ ఓటు కార్డు వివరాలను సేకరించి వెంటనే ఇవ్వాలంటూ యూసీడీ నుంచి ఆదేశాలు వెళ్లాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ కార్డుల వివరాలను సేకరించకూడదని లబ్ధిదారులకు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులు ఎవరు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు. ఆ ఓటు కార్డుల ఆధారంగా ఓటుకు నోటు ఇచ్చేందుకు వైకాపా ఏర్పాటు చేసిందని ఆరోపించారు. పలు ఆధారాలతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు, తేదేపా జిల్లా ప్రచార కార్యదర్శి పోతన్నారెడ్డి, బంటు రవి పాల్గొన్నారు. ముస్లిం తోఫాని ఆ తోఫాకి ఒక స్లిప్పుల రూపంలో బియ్యం, నూనె, పప్పులు 1000 రూపాయలు నగదుకు సంబంధించినటువంటి విలువైన వస్తువులు ఇవ్వడం అయిపోయింది. 4వ విడతగా సిద్ధమని మీటింగులు రోడ్ల మీద పెట్టినప్పుడు మీటింగులు కూడా జనాలు రాక ప్రజలు ఓటర్స్కి 1000 రూపాయలు పంచి ఆ సభలకు రప్పించుకునే దుస్థితిలో ఈరోజు ఎంఈవి గారు ఉండడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. వెలగపూడి రామకృష్ణబాబు గారు గత 3 సార్లు హ్యాట్రిక్గా ఎమ్మెల్యేగా తూర్పు నియోజకవర్గంలో ప్రజల అభిమానాన్ని చొరగొన్నటువంటి వ్యక్తి వెలగపూడి రామకృష్ణబాబు గారు. అటువంటి వ్యక్తిని ఏదో రకంగా గెలాలని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే గెలుపు దిశగా వెళ్ళాలని ఎంఈవి గారు కుయుక్తులు చూస్తూ ఉన్నారు. కానీ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మా మూర్తి గారు చెప్పినట్టు విజ్ఞులు, వివేకవంతులు, మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ పేద, బడుగు, బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలుస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తి వెలగపూడి రామకృష్ణబాబు గారిని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు పార్లమెంటు సభ్యుడిగా ఈ 4 సంవత్సరాల 10 నెలలు ఏ అభివృద్ధి చేశారు, ఏ సంక్షేమం చేశారనే విషయం నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు తూర్పు నియోజకవర్గంలోనే ఎక్కడికి వెళ్ళండి వెలగపూడి రామకృష్ణబాబు గారి అభివృద్ధి అనేది ప్రజలు ఓటర్లు చూశారనే విషయాన్ని మరి ఒకసారి గుర్తు చేస్తూ ఎంఈవి గారు లాస్ట్కి వెండి కాయిన్లు పెంచినా, బంగారం కాయిన్లు పంచినా అంతిమ విజయం వెలగపూడి రామకృష్ణబాబు గారిదే. ఇప్పటికైనా సరే మీరు పంపకాలు అన్నీ అరికట్టాలని ఎలక్షన్ కమిషన్కి మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఇటువంటి ఈ రోజు నుంచి లగాయెత్తు వాళ్ళు డబ్బులు పంపిణీలాగా వార్డులోకి వెళ్ళి స్లిప్పులు పంచుతూ ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలుకొని ఈరోజు డబ్బు పంపిణీ కూడా కొన్ని వార్డులో సిద్ధపడ్డారు. దీన్ని ఎన్నికలు కానీ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే డబ్బు పంపకాలు కానీ ఇతర వస్తువులు కానీ ఏదైతే పంపకాలు చేస్తూ ఉన్నారో దాన్ని అరికట్టవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్ గారికి ఉందని తెలియజేసుకుంటూ ఇప్పుడు మిత్రుల మూర్తి యాదవ్ గారు చెప్పినట్టు ఏదైతే అధికారులు ఈరోజు వాళ్ళ ఉద్యోగాలకు కూడా తిలోదకాలు ఇచ్చి ఒక వైసీపీ కండువ వేసుకున్న కార్యకర్తల నాయకుల మాదిరిగా ఈరోజు మరి జీవీఎంసీలో కొంతమంది అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు. వారిని కూడా సస్పెండ్ చేయవలసిందిగా ఎన్నికల అధికారులు దృష్టి పెట్టవలసిందిగా మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు 5 ఇయర్స్లో పాయికరాపేటలో ఏ అభివృద్ధి చేశారో మీరు ఎక్కడికి రమ్మన్నా జనసేన పార్టీ నాయకుల కింద మేము ఓపెన్ ఛాలెంజ్ రెడీగా ఉన్నాం. మీరు స్థాయి మర్చిపోవద్దు బాబురావు గారు. మీరు ఫ్లూక్గా అయిన ఎమ్మెల్యే, మీరేం ప్రజానాయకుడు కాదు. ఒక్క ప్రజా పోరాటం గత 15 సంవత్సరాల్లో పాయికరాపేటలో మీరు చేశారా? ఒక్క ప్రజా సమస్య మీద మీరు స్పందించారా? గ్రూపుల గోలతో మీరు కొట్టుకుంటూ మీ మండలాధ్యక్షుడు, మీరు మీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొన్ని గ్రామాలకు మిమ్మల్ని వెళ్ళనివ్వని సందర్భం కూడా అందరికీ తెలిసి వేళంతా కూడా మీ స్థాయి మర్చిపోయి ఒక పార్టీ అధ్యక్షుల కోసం మాట్లాడే స్థాయి మీకుందా? మిమ్మల్ని మీరు అని ఎందుకు గౌరవంగా మాట్లాడే స్థాయి మాకుంది. చౌకబారు ఆరోపణలు చేసే స్థాయి మీకుంది. కొన్ని గ్రామాలు మీరు వెళ్తుంటే వెనక్కి పంపించే సందర్భాలు, కొన్ని గ్రామాలకు ఎంట్రీ అవ్వలేదు, కొన్ని మండల ప్రెసిడెంట్ పోస్టులు మీరు వేసుకోలేపారు శాసనసభ్యుడి కింద ఉండి. మీ గొడవలు భరించలేక జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ పంపాడు తప్ప మీరేదో పెద్ద దేశ నాయకుడని, జ్ఞానని, విజ్ఞానని, మీకు డ్యాన్స్ వచ్చని, మీకు ల్యాండ్స్కేప్ల కోసం బాగా తెలుసని, మీరు బ్రహ్మాండంగా చదువుకున్నారని, యూనివర్సిటీలో పిహెచ్డీ చేశారని మీకు రాజ్యసభ రాలేదు.
ఆ గొడవలన్నీ ఆపేద్దామని మీ కీర్తి ఎంత ఉందంటే మేము తీసేసి ఎక్కడో రాజధాని నుంచి కంబాలజోన్ తీసుకొచ్చారు. నేను చాలా సిగ్గుపడుతున్నాను మేము తలుచుకుని. మీ ప్లేస్లో నేను ఉంటే రాజకీయాన్ని విరమించుకుంటాను. దయచేసి ఇక మీద మీరు రాజ్యసభ ఎంపీగానే మాట్లాడాలి. గొల్ల బాబురావుగా మాట్లాడితే అదే స్థాయిలో జనసేన పార్టీ ధీటుగా స్పందిస్తుంది. ముందుగా ఎన్నికల సంఘం కమిషనర్ అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారికి కూటమి పార్టీలన్నీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి సీఎం జగన్ సైతం ఏదైతే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని చెప్పి నోటీసులు జారీ చేశారో ప్రజల్లో ఎన్నికల సంఘం మీద మరింత గౌరవం పెరిగిందని చెప్పి చెప్పక తప్పదు. ఏదైతే ఈరోజు మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా మొదటి స్థానంలో ఉందని చెప్పి ఆయన ఇవాళ చాలా వైసీపీ ప్రభుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి కీర్తి గురించి ఇవాళ మాట్లాడారు ఆయన. అవును బొత్స గారు, మన రాష్ట్రం మద్యం అమ్మకాల్లోని, ఇసుక దోపిడీలోని, సైబర్ నేరాల్లోని, గంజాయి రవాణాలోని అన్నింటిలోని నంబర్ 1గా ఉండడమే కాకుండా ఈ మధ్యన రీసెంట్గా డ్రగ్స్ సరఫరాలను కూడా నంబర్ 1గా ఉందని చెప్పి చెప్పడం మర్చిపోయారు. మరి మీరు భూ కబ్జాలు చేయడం కానీ, భూములు దోపిడీ చేసుకోవడం కానీ, రాష్ట్ర సంపదను దోచుకోవడంలో ప్రథమ స్థానంలో ఉందని చెప్పి బొత్స గారి ఇవాళ చెప్పడం మర్చిపోయారు. కేవలం వైసీపీ కొమ్ము కాసే అధికారులపైన ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుందని అక్కస్తోని ఇవాళ ఆయన మాటలు చూస్తే ఉదాహరణకి తిరుపతిలో ఐఏఎస్ అధికారి గిరీష్ లాగా కీ ఇచ్చేస్తే బొత్స గారు ఏమి మాట్లాడిపోయి ఉండేవారేమో. పైగా ఇవాళ ఏమంటారండి, జర్నలిస్ట్కి ట్రైనింగ్లు ఇవ్వాలంటే జర్నలిస్టులు అందరికీ కూడా దేనికి ట్రైనింగ్లు ఇవ్వాలి? తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్కి లిక్కర్ సిండికేట్ల వ్యాపారంలో భాగస్వామ్యం చేయడానికి ఇవాళ మీరు ట్రైనింగ్ ఇవ్వాలా బొత్స గారు? వోక్స్‌వ్యాగన్ కార్ల కంపెనీ ఎలా పోగొట్టాలో దానికి ట్రైనింగ్ ఇవ్వాలా మీరు? దేనికోసం ట్రైనింగ్ ఇవ్వాలి? విశాఖలో ప్రభుత్వ భూములు ఎలా కొట్టేయాలో ట్రైనింగ్ ఇవ్వాలా? మీరు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ విద్యాశాఖ అధికారులు బదిలీలు చేసే విషయంలో కోట్ల రూపాయలు ముడుపులు తీసుకునే దాంట్లో ఏ విధంగా తీసుకున్నారో దానికి ట్రైనింగ్ ఇవ్వాలా? మీరు జర్నలిస్టులు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి చెప్తారా? ప్రభుత్వ ఖజానా డబ్బులు 8 కోట్ల రూపాయలు వోక్స్‌వ్యాగన్కి కోసం ఇచ్చినటువంటి డబ్బులు ఏమయ్యో తెలియదు ఇప్పటి వరకు కూడా. ఆ వోక్స్‌వ్యాగన్ కంపెనీని తరలించేశాడు బొత్స సత్యనారాయణ. ఈయన ఇప్పుడు దెయ్యాలకు వేదాలు వల్లించినట్టు ఈయన నీతి కబురు చెప్తా ఉన్నాడు. ఈయన ఈ బొత్స సత్యనారాయణని ఇదే జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి నుంచి ఎందుకు తప్పించారు? మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మున్సిపల్ శాఖలో అత్యంత అవినీతి పాల్పడుతున్నటువంటి మొట్టమొదటి మంత్రి అని చెప్పి మొట్టమొదటి బొత్స సత్యనారాయణని ఈ జగన్మోహన్ రెడ్డి తప్పించిన మాట వాస్తవం కాదా? మున్సిపల్ శాఖ మంత్రిగా తప్పించి విద్యాశాఖగా ఉంటూ ఇప్పుడు సాక్షాత్తు జీవీఎంసీ గెస్ట్ హౌస్ ఏదైతుందో కిర్లంపూడిలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ జీవీఎంసీ నిధులతో స్మార్ట్ సిటీ నిధులతో కట్టినటువంటిది 8 కోట్ల రూపాయలతో రెనోవేషన్ చేస్తే ఇవాళ మీరు అధికారికంగా గెస్ట్ హౌస్ ఉండడానికి జీవో ఉందని చెప్పి చెప్తారా? దానికి ఎన్నికల నియమావళి వర్తించదని చెప్తారా?
జీవీఎంసీ ప్రభుత్వ అతిథి గృహంలో ఉంటూ ఎన్నికల నియమావళి ఇవాళ ఫోర్స్లో ఉంటుండగా మీ భార్యామణిని విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టి అక్కడ ప్రచార రథాలు వస్తూ వైసీపీ నాయకుల్ని అధికారికంగా కొంతమంది అధికారుల్ని మీరు రప్పించుకొని అక్కడ మీరు ఎన్నికల ప్రచారానికి జీవీఎంసీ కార్యాలయం మీరు వాడుకోవట్లేదని చెప్పి జనసేన పార్టీ అడుగుతూ ఉంది. ఇదేనా మీరు మంత్రిగా ఉండి మీరు చెప్పేటువంటి మాటలు? సర్కిట్ హౌస్ కూడా వాడేసుకుంటారేమో, ఇంకా కలెక్టర్ ఆఫీసు ప్రభుత్వ కార్యాలయాల్ని ఎన్నిక కార్యాలయాలుగా మార్చేస్తారేమో. మరి ఇంత దారుణమైనటువంటి స్థితి ఈ రాష్ట్రంలో ఒక మంత్రి ప్రభుత్వ అతిథి గృహంలో ఉంటూ ఎన్నికల ప్రచారాన్ని ప్రభుత్వ కార్యాలయాన్ని వాడుకోవడం అంటే ఎన్నికల సంఘం దృష్టి సారించాలి. ఎన్నికల నిబంధనల విరుద్ధంగా వాడుకుంటున్నటువంటి ఆ యొక్క గెస్ట్ హౌస్ జీవీఎంసీ నిధులతో, స్మార్ట్ సిటీ నిధులతో 8 కోట్ల రూపాయల నిధులతో కట్టినటువంటి గెస్ట్ హౌస్ ఇవాళ బొత్సాకి ఎన్నికల కార్యాలయంగా, వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి ఎన్నికల కార్యాలయంగా వాడుకోవడం అంటే సిగ్గుచేటిది. దీంట్లో భాగంగానే బొత్స ఎక్సైజ్ మంత్రిగా ఉంటూ అప్పుడు శిష్యుడిగా ఉన్నటువంటి జీవీఎంసీ యూసీడీ పీడీ పాపనాయుడు బొత్స అండదండలతో ఇవాళ తన ఉన్నటువంటి స్థానాన్ని, తన ఉన్నటువంటి ఉద్యోగాన్ని మర్చిపోయి బొత్సాకి ఎన్నికల ఏజెంట్గా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నాడు. తొలిసారిగా జనసేన పార్టీ అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన సభ ఒక్కసారిగా